ముఖ్యంగా పార్టీ విషయంలో పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చే విషయంలో పాత టీంకే బాధ్యతలు మొత్తం అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆలోచన ఇప్పటికే చేశారని, ఈ విధంగానే ముందుకు వెళ్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఐపాక్ అలాగే అప్పగించిన పార్టీ విషయంలో ముందుకు వెళ్తారని సమాచారం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకే తెలియాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి ఐపాక్పై ఆధారపడుతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఈసారి కూడా ఐపాక్ టీంతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసిందే. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని తనకు అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పుడు నివేదికలను అందించడానికి ఐపాక్ టీంను తిరిగి యాక్టివ్ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గత ఎన్నికల్లో పనిచేసిన వారికి ఈసారి కూడా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలకు రెడీ అవ్వాలని ఐపాక్ టీంను ఆదేశించినట్లు తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఐపాక్ కార్యాలయాన్ని కూడా తీసివేశారు. అయితే తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జనంలో మంచి ఊపు ఉందని, అయితే ఫీల్డ్ లెవెల్లో తనకు ఖచ్చితమైన సమాచారం తెలియాలంటే ఐపాక్ టీం అవసరాన్ని గుర్తించిన జగన్ మరోసారి దాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించినారని తెలిసింది. త్వరలోనే ఐపాక్ టీం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐపాక్ సంస్థ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత దుకాణం మూసివేసింది. ఈ సంస్థ బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు.